నితీష్ కుమార్. ఏం చేస్తుంటావు అన్న? మామూలుగా వ్యవసాయం. మన వాళ్ళకి ఇక్కడ నిరుద్యోగ వృత్తి అట్లాంటివి ఏమైనా వస్తున్నాయన్న యూత్కి? వస్తున్నాయండి. ప్రభుత్వం నుంచి ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు అవన్నీ వస్తున్నాయండి. ఇక్కడ ఏమైనా జనసేన ప్రభావం ఉంటుందా? అస్సలు ఉండదండి. మళ్ళీ ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఇంకా మనకు అభివృద్ధి జరుగుతుందంట? టీడీపీ అండి. ఎందుకన్నా? అది అన్నీ చేస్తున్నాయండి మొత్తం. మామూలుగా పోలవరంకి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు కదా, అట్లా చూసారా మీరు? ఎట్లా ఉంది? బాగానే ఉందండి. ఎక్సలెంట్గా ఉందండి. వెళ్ళారన్నా? వెళ్ళామండి. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాని గారు ఉన్నారు, మళ్ళీ ఆయన గెలిస్తే బాగుంటుందా లేదంటే టీడీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు 3 సార్లు గెలిచాడు కదా నాని, ఈసారి దేవినేని అవినాష్కి ఒకసారి అవకాశం ఇస్తే ఎలా చేస్తాడో చూడొచ్చు. ఆయన స్థానికులు కాదు కదా, ఎలా గెలిపించుకుంటానికి పైన కానీ పైన గవర్నమెంట్ అది వస్తే రెగ్యులర్గా అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని బట్టి చేయొచ్చు. మొత్తానికి పైన ప్రభుత్వాన్ని చూసి పైన ఉన్న పార్టీని చూసి ఓటేస్తారు. అభ్యర్థిని గెలిపించుకుంటే ఏ సమస్య అయినా తీరుద్ది. ఒక్కసారి 3 సార్లు గెలిచిన నాని కన్నా ఒకసారి దేవినేని కొత్త ఆయనకి ఇస్తే ఆయన పరిపాలన ఎలా ఉంటుందో తెలుస్తుంది. చంద్రబాబు గారు పరిపాలన చూసాం కదా పెద్ద, ఎట్లా అనిపించింది మీకు? బాగానే ఉంది. మరి మళ్ళీ ఎవరు మనకు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది పెద్ద? ఆయనే అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పనులు చేతానికి కానీ మంచి కానీ చెడ్డ కానీ కదా అనపశాలి, ముఖ్యంగా ఆయన అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. సార్ ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారు వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, టీడీపీ నుంచి ఏమో దేవినేని అవినాష్ గారు చేస్తూ ఉన్నారు పోటీ. మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంట? అవినాష్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. పైన టీడీపీనే రావాలంటారు, ఇక్కడ టీడీపీనే రావాలంటారు మొత్తానికి. ఇప్పుడు ఎందుకని ఆయన వస్తే ఫ్యాక్టరీలు కానీ మంచినీళ్ళు కానీ వీటికి కానీ వాటికి కానీ అది బాగా అభివృద్ధి చెందుతాయి అని ఉంది. అందరూ అంటే ఇక్కడ అన్ని పార్టీల పోటాపోటీగా ఉన్నారా లేదంటే ఒకే పార్టీ? ఎక్కువ తెలుగుదేశానికే ఉంటుంది. ఎందుకంటే పింఛన్లు ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. అంగన్వాడీ వాళ్ళు కానీ లేకపోతే డోక్రా వాళ్ళు కానీ కొంచెం అభిమానాలు బాగా ఉన్నాయి. వెంకటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారు? మాది బట్టల వ్యాపారం. ఇది ఏ పంచాయతీకి? పోలుకొండ పంచాయతీ. పోలుకొండ పంచాయతీలో ప్రధానంగా ఏమైనా సమస్యలు ఉన్నాయంటే నీటి సమస్య కానీ రోడ్ల సమస్య? డ్రైనేజీ సమస్యలు, వాటర్ బాగానే ఉంటుంది. ఈ 4.5 సంవత్సరాల కాలం దాదాపు 5 సంవత్సరాలు అనొచ్చు మనము. ఈ 5 ఏళ్ల కాలంలో టీడీపీ పాలన ఎలా అనిపించింది అన్న? టీడీపీ పాలన బాగానే ఉందండి. మామూలుగా పెన్షన్లు కానీ అవన్నీ మన పంచాయతీకి అందుతున్నాయి? కరెక్ట్గా అందుతుంది. ఊళ్ళో జనానికి కూడా కరెక్ట్గా ఇస్తున్నారు, టయానికి ఇచ్చేస్తున్నారు. కుంకుమ డబ్బులు కానీ మన ఇళ్లలో వాళ్ళకి వస్తున్నాయి? వస్తున్నాయండి. రాబోయే రోజుల్లో మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందా? టీడీపీ అధికారంలో వస్తే బాగుంటుంది. ఎందుకన్నా టీడీపీ? ఇప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాం. అమరావతి కూడా అభివృద్ధి చెందుద్ది. కొంచెం నిరుద్యోగ సమస్య కూడా కొంచెం తీరుతుంది. నమస్తే అండి, ప్రశాంత్ నా పేరు. ఏం చేస్తుంటారు? ఇది ఆక్వా బిజినెస్. అన్న ప్రభుత్వం నుంచి అందవలసిన పథకాలు మన ఇళ్లలో వాళ్ళకి అన్ని సక్రమంగా అందుతున్నాయన్న? అందుతున్న వరకు అయితే టీడీపీ ప్రకారంగా బాగానే ఉంది. అన్నీ ఫంక్షన్లు అవి బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు వృద్ధాప్యాలకి 1000, 2000 పింఛన్ చేశాడు, అది బాగానే ఉన్నాయి. మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? టీడీపీ అని. ఎక్కడన్నా అంటే మీ నియోజకవర్గంలోనా లేదంటే రాష్ట్రంలో? మొత్తం రాష్ట్రం. ఇక్కడ మీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు, మరి ఆయన గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి? పోటాపోటీగా ఉంటుంది. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో టీడీపీ హయాంలో ఎంతవరకు మన గ్రామం అభివృద్ధి జరిగింది? బాగా చేస్తాడు. మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. ఎందుకు పెద్దయ్య? బాగా చేస్తాడండి పని.